ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ కుట్ర చేసినట్లు ఓ సంచలన వీడియో బయటకొచ్చింది. వీడియోలో ఎమ్మెల్యే కోటంరెడ్డిని హతమారిస్తే డబ్బే డబ్బు అంటూ చర్చలు జరుపుతూ ఉండడం కలకలం రేపుతోంది. చంపేయాలని 5 రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు వీడియోలో ఎక్స్క్లూజివ్ గా ఉంది. హత్య ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్, ముఖ్య అనుచరుడు జగదీష్ ఉన్నారు. ఫుల్ గా మద్యం సేవించి ప్లాన్ గురించి చర్చిస్తున్నారు. రౌడీ షీటర్లు జగదీష్, మహేష్, వినీత్, మరో ఇద్దరు. ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు. నేను నీ కోసం డబ్బు డబ్బు సమస్య. రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు. నేను నీ కోసం డబ్బు డబ్బు సమస్య. రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. కదా మా ఫ్రెండ్ కోటమిరెడ్డి హత్య కుట్ర వెనుక వైసీపీ పెద్దల హస్తముందని టీడీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 5 రోజుల క్రితం పోలీసులకు తెలిసినా స్పందించలేదని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. కోటమిరెడ్డిని హతమారిస్తే రాబోయే ఎన్నికల్లో గూడూరు, సూళ్లూరుపేటలో ఓ టికెట్ ఇస్తామని వైసీపీ పెద్దలు హామీ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఎమ్మెల్యే కోటమిరెడ్డి హత్య ప్లాన్ వీడియోపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ స్పందించారు. వీడియోలో ఉన్న అంశం తమ దృష్టిలో ఉందన్నారు. విచారణ జరుపుతున్నామని, త్వరలో పూర్తి విషయాలు చెబుతామని ఎస్పీ తెలిపారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఒక సంచలన వీడియో బయటకు వచ్చింది. కోటమిరెడ్డి హత్యకు ప్లాన్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఏం చెప్తున్నారు టీడీపీ శ్రేణులు? దీనికి సంబంధించి అధికారుల వద్ద ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మురళి, నెల్లూరు జిల్లాలో ఇటీవల కావలి ఎమ్మెల్యేపై హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం మరొక ముందే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కూడా భారీగా చంపాలనే కుట్ర జరిగినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా 5 రోజుల క్రితం ఓ వీడియో అయితే తీసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా నెల్లూరు సిటీకి సంబంధించి ఓ లాడ్జిలో రౌడీ షీటర్లు జగదీష్, మహేష్, వినీత్, మరో ఇద్దరు, అంటే మొత్తం 7 మంది ఒక లాడ్జిలో రూమ్ తీసుకొని అక్కడ మద్యం సేవిస్తున్నప్పుడు మాట్లాడుకున్న మాటలు అయితే బయట వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఈ మాట్లాడుకునేటప్పుడు కూడా డబ్బులు ఏముంది, డబ్బులు ఏ విధంగా సంపాదించవచ్చు, కోటంరెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేస్తే డబ్బే డబ్బు అంటూ కూడా రౌడీ షీటర్లు మాట్లాడుకున్న విషయం కూడా అక్కడే ఉన్న ఓ వ్యక్తి అయితే ఆ వీడియోని రికార్డ్ చేసి బయట పంపిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే 5 రోజుల క్రితం వచ్చిన ఈ వీడియో కూడా పోలీసుల దృష్టిలో అయితే ఉంది. దీని మీద కూడా జిల్లా ఎస్పీ ఇప్పటికే విచారణ జరుపుతున్నారని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే కూడా ఇటీవల రౌడీ షీటర్ శ్రీకాంత్ కు సంబంధించి పెరోల్ విషయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే పెరోల్ విషయంలో లెటర్ అయితే రెఫర్ చేసిన పరిస్థితి అయితే ఉంది, పెరోల్ ఇవ్వండి అంటూ. కానీ రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖకు సంబంధించి ప్రధానంగా చూస్తే కూడా ఈ పెరోల్ విషయంలో ఇచ్చిన లెటర్ను అయితే క్యాన్సిల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే శ్రీకాంత్ కి సంబంధించిన అనుచరులు ఎవరైతే జిల్లాలో బయట తిరుగుతున్నారో వాళ్ళకి సంబంధించి రౌడీ షీటర్లు కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా హత్య చేయాలనే ఉద్దేశంతోనే మాట్లాడారని కూడా ఇటు టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ నాయకుల వర్షం మనం చూస్తున్నట్టయితే కూడా ప్రధానంగా గత కొద్ది రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. ఈ విస్తరణకు సంబంధించి కూడా మంత్రివర్గ విస్తరణలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవి వచ్చే అవకాశాలు భారీగా ఉన్నాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి అయితే ఇక్కడ జిల్లాలో ఏ నాయకులు పని చేయలేరనే నేపథ్యంలో ఇటు వైసీపీ నేతలు, టీడీపీ నేతలతో కొంతమందితో కుంభక్కై ఇద్దరు కలిసే ఈ ప్లాన్ చేశారని కూడా ప్రధాన ఆరోపణ అయితే వస్తున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇటు పోలీసులు అయితే ఈ రౌడీ షీటర్లు ఎవరైతే రికార్డ్ చేసిన ఆయనతో పాటు కూడా 7 మంది మద్యం సేవించి మాట్లాడారో ఈ మాటలకు సంబంధించి కూడా దాదాపుగా విచారణ జరుగుతుంది. విచారణ జరిగి తొందరలో కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా
ఈ జగదీష్, మహేష్, వినీత్ కు సంబంధించి కూడా ప్రధానంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించి ఒక వీడియోని విడుదల చేశారు. అనంతరం కూడా ఈ వీడియో వైరల్ అయిన పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరి కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం కూడా అసలు ఏం జరిగిందనే విషయాన్ని తెలిపే పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు మురళి. అయితే కోటమిరెడ్డి దీనికి సంబంధించి ఏమన్నా స్పందించారా? అంటే ఇప్పటివరకు అనుచరులతో కావచ్చు, లేకపోతే ఇతరత్ర దీనికి సంబంధించి ఈ స్థాయిలో ప్లాన్ జరిగినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పోలీసు అధికారులు సరిగా స్పందించట్లేదు అనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏంటి? దాదాపుగా కూడా ఈ 5 రోజుల క్రితం వీడియో అయితే మొట్టమొదటిసారి టీడీపీ నాయకుల వద్దకి చేరింది. నాయకుల వద్ద నుంచి కూడా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే ఈ వీడియోని చూసిన పరిస్థితి ఉంది. చూసిన వెంటనే జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ అయితే ఈ వీడియోని పంపించారు. అప్పటి నుంచి కూడా పోలీసులు అయితే దీని మీద విచారణ అయితే జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 5 రోజులు అయినప్పటికీ ఇంకా వీటికి అంటే ఎవరైతే మాట్లాడారో రౌడీ షీటర్లకు సంబంధించి కానీ, జగదీష్ కానీ, అదేవిధంగా వినీత్ కానీ, అదేవిధంగా మహేష్ కానీ ఎవరైతే మాట్లాడారో వీళ్ళని ఇప్పటికి కూడా వీళ్ళపై చర్యలు తీసుకోకపోవడంతో టీడీపీ నాయకులు అయితే బగ్గుమంటున్నారు. అయితే ఈ కుట్ర వెనక ఎవరున్నారు ఏంది అనే విషయాలు కూడా పోలీసులు రాబట్టే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు తెలిసిన విషయాలకు సంబంధించి మనం దాదాపుగా చూస్తే కూడా కేవలం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవి అనే విషయంలోనే ఈ వైసీపీ, టీడీపీ ఈ రెండు పార్టీలకు సంబంధించి కూడా కుట్ర చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే దీనిపైన విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన అనంతరం జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ అయితే దీనిపై మరిన్ని విషయాలు వెలుగులోకి తెచ్చే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు మురళి. రైట్, దీనికి సంబంధించి టీడీపీ శ్రేణులు ఏం చెప్తున్నారు? పూర్తి స్థాయిలో వైసీపీ పథకంగానే వారు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి, దానికి సంబంధించి ప్రధానంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే ఒక రెబెల్ ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు. అయితే తన నియోజకవర్గంలో ఏ పార్టీ తరపున పోటీ చేసినా గెలుస్తారు, అదేవిధంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా గెలుస్తారు. రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా రూరల్ ప్రజల్లో ఎప్పుడు నిత్యం తిరుగుతుండే వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఇటు నిరుపేదల నుండి డబ్బున్న వాళ్ళ వరకు కూడా అందరినీ ఒకే విధంగా చూస్తాడు, అందరితో ఒకే విధంగా మాట్లాడతాడు. రూరల్ ఎమ్మెల్యే ఆఫీస్ కి తన నియోజకవర్గానికి సంబంధించిన ఏ నిరుపేద వ్యక్తి వచ్చి అక్కడ సహాయం అడిగినా కూడా వెంబటే అక్కడ స్పందించి అక్కడ పరిష్కారాన్ని, అదే వాళ్ళ సహాయం కావచ్చు, అదేవిధంగా సమస్య కావచ్చు, స్పాట్ లోనే పరిష్కరించే పరిస్థితి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేకి ఉంది. అయితే ఇలాంటి మంచి పేరున్న వ్యక్తికి దాదాపుగా కూడా మంత్రి పదవి వస్తే ఇప్పుడు జరుగుతున్న నెల్లూరులో ప్రస్తుతం జరుగుతున్న కుట్ర రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా చూస్తున్నట్లయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి అయితే ఇటు వైసీపీకి అదేవిధంగా టీడీపీకి కూడా చాలా ఇబ్బందులు, అంటే కొంతమంది ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉందని కూడా నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమన్నప్పటికీ కూడా ఇలాంటి విషయాలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వేటు కన పడితే, అదేవిధంగా హత్యకు కరెక్ట్ గా ప్లాన్ చేసి హత్య చేసి చంపేస్తే ఇటు వైసీపీకి టీడీపీకి సంబంధించి దాదాపుగా కూడా గూడూరు కానీ సూలూరుపేట కానీ ఏదో ఒకటి టికెట్, ఎమ్మెల్యే టికెట్ రాబోయే ఎన్నికల్లో ఇస్తారనే ఆరోపణ కూడా ప్రధానంగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే దీనిపై స్థానిక ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే మరి కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏ విషయాలు చెప్తారని వేచి చూడాల్సిన పరిస్థితి నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు మురళి. ఆ వీడియోలో ఉన్నటువంటి వారిలో ఒక్కరినైనా అసలు అదుపులోకి తీసుకున్నారా? ఈ స్థాయిలో ఆ వీడియో సంచలనంగా బయటికి వచ్చింది. ఇంకా మా దృష్టిలో ఉందనేటువంటి మాట చెప్తున్నారు తప్ప సత్వరం చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా ఎక్కడా లేదు. ఒక ఎమ్మెల్యే విషయంలోనే ఈ స్థాయిలో ఉంటే పోలీసు వ్యవస్థ అనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు మురళి? ప్రధానంగా ఈ రౌడీ షీటర్ ఎవరైతే పెరోల్ విషయంలో రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రధాన అనుచరుడు జగదీష్, ఇతను నెల్లూరు సిటీకి సంబంధించి మనం చూస్తే కూడా విఆర్పి మురళీకృష్ణ హోటల్ ఎదురుగా పాల వ్యాపారం పెట్టుకుని పాల వ్యాపారాన్ని పబ్లిక్ చూపిస్తూ కూడా ఇలాంటి రౌడీ రాజ్యాన్ని చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడ మర్డర్లు జరగాలన్నా ఎవరిని రాజకీయ నాయకులకు సంబంధించి ఎవరిని ఇబ్బంది పెట్టాలన్నా కూడా ఈ శ్రీకాంత్ తో పాటు కూడా దాదాపుగా 3 జిల్లాల్లో ఉన్న రౌడీ క్షేత్రాలను కూడా ఇతను చూసుకుంటుండే పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడ నెల్లూరు సిటీకి సంబంధించి కానీ నెల్లూరు జిల్లాలో కానీ మర్డర్ జరగాలంటే జగదీష్కి తెలియకుండా జరగదనే నేపథ్యం కూడా ఉంది. ఇతనితో పాటు కూడా గూడూరుకు సంబంధించిన రౌడీ షీటర్ జెమిని అనే ఇద్దరు వ్యక్తులు అయితే ఉన్నారు. వీళ్ళకి సంబంధించి పోలీసులు అయితే ఇప్పటికే విచారణ చేపట్టారు. అదేవిధంగా శ్రీకాంత్ పెరోల్ విషయానికి సంబంధించి కూడా రౌడీ షీటర్ జెమిని అయితే ఇటీవల 2 రోజుల క్రితం కూడా జైలుకు పంపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ జగదీష్కి సంబంధించి విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. జగదీష్ తరపున అనుచరులు ఎవరున్నారో అనుచరులను కూడా ఇప్పటికే పోలీసులు పిలిపించి విచారించారు. జగదీష్, మహేష్, వినీత్ మాత్రం పరారీలో ఉన్నట్టు కూడా పోలీసులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాబోయే 2 రోజుల్లో అందరిని కూడా అదుపులోకి తీసుకొని ఈ విషయం ఎవరు చేశారు, ఎవరు హత్య చేయమన్నారు, ఆ వీడియోలో మనం స్పష్టంగా వినిపిస్తుంది. రూరల్ ఎమ్మెల్యే చంపేస్తే డబ్బు అన్న విషయం కూడా మనకు క్లారిటీగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అయితే ఈ వీడియోలో విన్న మాటలు పట్టి మనం చూస్తుంటే కూడా ఇటు వైసీపీ నాయకులు అదేవిధంగా టీడీపీ నాయకులు ఇద్దరు కుట్ర పన్నారా లేదు వైసీపీ కుట్రేనా అని వేచి చూడాల్సిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు మురళి.
సార్ ఈ అంశాన్ని రాజకీయంగా చూడాలంటారా లేకపోతే వ్యక్తిగత అంశం కింద చూడాలనేటువంటి కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ నాయకులే ప్లాన్ చేశారని టీడీపీ చెప్తున్నప్పటికీ మాకు అటువంటి ఉద్దేశాలు కానీ లేకపోతే అటువంటి పరిస్థితి కానీ ఏదున్నా కానీ రాజకీయంగానే ఎదుర్కొంటామనేటువంటి మాట అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏంటి? మురళి, ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే వ్యక్తిగతంగా అనే మాట అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేకి వ్యక్తిగతంగా శత్రువులు అయితే ఎవరూ లేరు. ప్రస్తుతం మనం చూస్తే రాజకీయ కోణాల్లో తప్ప ఆయనకి అనుచరులు అంటే దానికి సంబంధించి వ్యక్తిగతంగా కక్షలు కానీ ఎలాంటివి లేని పరిస్థితి అయితే ఉంది. రాజకీయంగా అతను మాట్లాడతాడు. అదే ప్రజలకు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ప్రజలు అదేవిధంగా నియోజకవర్గంలో తమకు ఓట్లేసి గెలిపించిన గల్లీ నాయకుల కాడి నుంచి కూడా ప్రజలనే చూసుకునే పరిస్థితి అయితే ఉంది. వ్యక్తిగత విషయాలకు వస్తే కూడా కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి వ్యక్తిగతంగా ఎవరి జోలికి వెళ్ళడు, ఆయన జోలికి ఎవరు రారు. అయితే ఈ మంత్రి పదవి ఇటీవల కూడా కొన్ని కథనాలు రాసిన ప్రకారం మనం చూస్తున్నట్టయితే కూడా చిన్నబాబు టీంలోకి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అని రాశారు. అంటే దాదాపుగా జరగబోయే మంత్రివర్గ విస్తీర్ణంలో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికి మంత్రి పదవి కన్ఫర్మ్ అయిందని కూడా జిల్లా వ్యాప్తంగా తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించి మంత్రి పదవి ఆపడం కోసం ఈ పెరోల్ విషయం దగ్గర నుంచి కూడా అలిగేషన్ రేపిన పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ కూడా కుదరకపోవడంతోనే ఇటు వైసీపీకి సంబంధించి కానీ టీడీపీకి సంబంధించి కానీ కొంతమంది ఇద్దరు వ్యక్తులు కలిసే ఈ హత్యకి కుట్ర పన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే గతంలో వైసీపీలో ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి టీడీపీలోకి రావడం అదేవిధంగా రావడానికి కూడా అప్పట్లో కొంతమంది టీడీపీ నాయకులు ఒప్పుకోని పరిస్థితి ఉంది. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీ నాయకుల్ని ఇబ్బంది పెట్టాడు, అలాంటి వ్యక్తిని టీడీపీకి తీసుకోవద్దని కూడా మొదట్లో కొంతమంది నెల్లూరు జిల్లాకు సంబంధించిన టీడీపీ నాయకులు అడ్డుకట్టు వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కోణంలో మనం చూస్తున్నట్టయితే కూడా ఇలాంటి వ్యక్తులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిని వ్యక్తిగతంగా ఏం చేయలేక వైసీపీ నాయకులతో కలిసి కుట్ర పన్నారనే ఆరోపణలు అయితే ప్రధానంగా వస్తున్న పరిస్థితి నెల్లూరులో సునీల్, మీరు ఒక నిమిషం లైన్ లోనే ఉండండి. ఒకసారి మళ్ళీ ఆ వీడియోలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఒకసారి క్షుణ్ణంగా విందాం. రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. నిజమే కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీ కోసం డబ్బు సమస్య. రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. నిజమే కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీ కోసం డబ్బు సమస్య. రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. నిజమే కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు. రైట్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన వార్త న్యూస్ స్క్రీన్ మీద వీడియో రూపంలో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి హత్యకి భారీ కుట్ర చేసినట్లు ఓ సంచలన వీడియో బయటకు వచ్చింది. వీడియోలో ఎమ్మెల్యే కోటమిరెడ్డిని హతమారిస్తే డబ్బు అంటూ చర్చలు జరుపుతూ ఉండడం కలకలం రేపుతోంది. చంపేయాలని 5 రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు వీడియోలో ఎక్స్క్లూజివ్ గా ఉంది. హత్య ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్, ముఖ్య అనుచరుడు జగదీష్ ఉన్నారు. ఫుల్ గా మద్యం సేవించి ప్లాన్ గురించి చర్చిస్తున్నారు. రౌడీ షీటర్లు జగదీష్, మహేష్, వినీత్, మరో ఇద్దరు. ఇక కోటమిరెడ్డి హత్య కుట్ర వెనుక వైసీపీ పెద్దల హస్తముందని టీడీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 5 రోజుల క్రితం పోలీసులకు తెలిసినా స్పందించలేదని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. కోటమిరెడ్డిని హతమారిస్తే రాబోయే ఎన్నికల్లో గూడూరు, సూళ్లూరుపేటలో ఓ టికెట్ ఇస్తామని వైసీపీ పెద్దలు హామీ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఎమ్మెల్యే కోటమిరెడ్డి హత్య ప్లాన్ వీడియోపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ స్పందించారు. వీడియోలో ఉన్న అంశం తమ దృష్టిలో ఉందన్నారు. విచారణ జరుపుతున్నామని, త్వరలో పూర్తి విషయాలు చెబుతామని ఎస్పీ తెలిపినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోటమిరెడ్డి హత్యకు ప్లాన్ చేసినటువంటి బిగ్ బాస్ ఎవరు, శ్రీకాంత్ వెనుకున్నటువంటి వ్యక్తి ఎవరు, తనకు డబ్బిస్తానన్నది ఎవరు, ఎవరు హత్య ప్లాన్ శ్రీకాంత్ చేత చేయించాలనుకున్నారనేదే నెల్లూరు రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం చూసుకోండి.
రేపు ఉదయం చూసుకోండి నిన్ననే కదా మా వాడితో మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు నేను ఎన్నిసార్లు రాలేదు కూర్చుంటే ఎన్నిసార్లు పడలేదు నేను చెప్తా నీ కోసం డబ్బు రే డబ్బు సమస్య రేపు ఉదయం చూసుకోండి చంపేస్తారు రా కొడక వేస్టా కొడక నేను రేపు ఉదయం చూసుకోండి నిన్ననే కదా మా వాడితో మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు నేను ఎన్నిసార్లు రాలేదు కూర్చుంటే ఎన్నిసార్లు పడలేదు నేను చెప్తా నీ కోసం డబ్బు రే డబ్బు సమస్య రేపు ఉదయం చూసుకోండి చంపేస్తారు రా కొడక వేస్టా కొడక నేను రేపు ఉదయం చూసుకోండి ఇక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర చేసినట్లుగా ఓ సంచలన వీడియో అయితే బయటకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరు రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది, కోటమిరెడ్డి హత్యకు సంబంధించి ప్లాన్ చేసింది ఎవరు? ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ కాంతి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కాంతి, దీనికి సంబంధించి వైసీపీ శ్రేణులు ఏమైనా స్పందిస్తున్నారా? టీడీపీ నేతలు పర్టికులర్గా వైసీపీ పెద్దలే వెనకాల ఉండి కోటమిరెడ్డి హత్యకు భారీ ప్లాన్ వేసినట్లుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? మురళి, ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఎమ్మెల్యే హత్యకు కుట్ర జరగడం ఒక సంచలనం సృష్టిస్తుందని చెప్పాలి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ కుట్ర జరిగినట్లుగా తెలుస్తా ఉంది. ఇందుకు సంబంధించినటువంటి ఒక సంచలన వీడియో అయితే బయటకు రావడము, ఎమ్మెల్యే కోటమిరెడ్డిని హత్య చేస్తే డబ్బే డబ్బు అంటూ వీడియోలో చర్చలు జరిపినటువంటి పలు రౌడీ షీటర్లు కోటమిరెడ్డిని చంపేందుకు ఒక మాస్టర్ ప్లాన్ ను రచించినట్లుగా తెలుస్తా ఉంది. 5 రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి ఈ హత్య ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్ తో పాటు ముఖ్య అనుచరుడుగా ఉన్నటువంటి జగదీష్ ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. మద్యం సేవించి ప్లాన్ గురించి చర్చించినటువంటి జగదీష్, మహేష్, వినీత్ సహా మరో 2 చర్చించుకుంటున్నటువంటి వీడియో ఒకటి బయటకు రావడం సంచలనం సృష్టించింది. ఇక 5 రోజుల కిందట ఈ విషయం పోలీసులకి తెలిసినప్పటికీ కూడా స్పందించలేదని చెప్పి టీడీపీ శ్రేణులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి ఎస్పీ కూడా స్పందించారు. వీడియోలో ఉన్న అంశం ఏదైతే ఉందో తమ దృష్టిలో ఉంది, దీనికి సంబంధించినటువంటి విచారణ జరుపుతున్నాము, దీని వెనకాల ఎవరున్నారు అనే అంశాలన్నింటినీ కూడా త్వరలోనే బయట పెడతాము అని చెప్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి ఏదైతే హత్యకి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ కి సంబంధించినటువంటి దానికి సంబంధించి ఇప్పటికే ఎవరి హస్తం ఉంది అనే అంశం పైన, అలాగే కొందరు ఈ వీడియోకి సంబంధించి ఏదైతే ఈ హత్య కుట్రకు వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందని చెప్పి టీడీపీ శ్రేణులు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా వైఎస్ వివేక హత్య తరహాలో ఎమ్మెల్యే కోటమిరెడ్డిని కూడా అంతమొందించాలని కుట్ర పొందుతున్నారని కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ వ్యవహారం పైన ఎందుకు పోలీసులు అంత అలసత్వంగా ఉన్నారు, ఎందుకని పోలీసుల పైన అయితే తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ వర్గాలు. అయితే రానున్న ఎన్నికల్లో గూడూరు, సూళ్లూరుపేటలో ఒక టికెట్ ఇస్తామని వైసీపీ పెద్దలు కూడా హామీ ఇచ్చారు అని కూడా ఒక వార్త అయితే సంచలనం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ వీడియో అయితే ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కాంతి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ కుట్ర చేసినట్లు ఓ సంచలన వీడియో బయటకు వచ్చింది. ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. వీడియోలో ఎమ్మెల్యే కోటమిరెడ్డిని హతమారిస్తే డబ్బే డబ్బు అంటూ చర్చలు జరుపుతూ ఉండటం కలకలం రేపుతోంది. చంపేయాలని 5 రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు వీడియోలో ఎక్స్క్లూజివ్గా ఉంది. హత్య ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్, ముఖ్య అనుచరుడు జగదీష్ ఉన్నారు. ఫుల్గా మద్యం సేవించి ప్లాన్ గురించి చర్చిస్తున్నారు రౌడీ షీటర్లు జగదీష్, మహేష్, వినీత్, మరో 2. మా వాడితో మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్